సంజు సంజు ఏ సంజు హాయ్ పడుకున్నావా? లేదే. ఇంత టెన్షన్లో నిద్రలో పట్టింది స్వామి. నిద్రపడు. చూడు కళ్ళు మూసుకుని మన శక్తిలో మీ నాన్న మీద పంపిస్తాను అంతే. రా. సరే. దూరం రావట్లేదు. ఏంటి? రా. దూరం రావట్ లాక్ అయింది. తనే పర్లేదు. షో. వచ్చే పర్లేదు. ఎక్కువగా మాట్లాడుకో. అమాయకుడు అనుకుంటారు. అస్సలు మాట్లాడను. పొగరు అనుకుంటారు. సరే ఇందు, ఇదివరకు మీకుండేవి ఇప్పుడు మాకు. ఏంటి? పెళ్లి చూపులు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమ్మా వీడా? సార్ కూర్చోవచ్చా అండి? ఇవన్నీ బాగా అడుగుతారు. కూర్చోవచ్చండి, టిఫిన్ చేయొచ్చండి అని. కానీ ప్రేమించడానికి మాత్రం పర్మిషన్ అడగరు. అడిగితే అసహ్యం ఉంటుంది కదా సార్. ఏంటి అంటే అదే సార్, మీ అమ్మాయికి లైన్ ఇచ్చా, ఎల్లుండి మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోవచ్చా అని. ఇలాంటి చీప్ లాజికల్ చెప్పడం అసహ్యంగా ఉంటుంది కదా సార్. నీకేముంది నా కూతురు నుంచి పెళ్లి చేయాలరా? ఆస్తా అంతస్తా అడ్డదిడ్డంగా పెరిగిన ఈ బొచ్చు తప్ప. కావాలంటే హెయిర్ స్టైల్ మార్చుకుంటాను సార్. నువ్వు హెయిర్ స్టైల్ కాదు, లైఫ్ స్టైల్ మార్చినా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయను. దట్స్ ఆల్. దట్స్ ఫైనల్. ఇది చాలా అన్యాయం సార్. ఏం సార్ రివాల్వర్ తీస్తున్నారా? అంటే ప్రేమించిన పసిపిల్లని చంపేస్తారా సార్ మీరు? పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నావు, నువ్వేంట్రా పసిపిల్లోడివి? యా చూడు. ఎవడు సార్ వీడు? నాకు కాబోయే అల్లుడు. సార్ నాకేం తక్కువ సార్. నాకు పొడుగు, కలర్, చదువు, అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు కావాలి. బతకడానికి డబ్బు కావాలి కరెక్ట్, కానీ డబ్బు ఒకటే కావాలనుకోవడం తప్పు. యూర్ రైట్. ఇల్లు కారు కూడా కావాలి. నీకు స్టైఫండ్ ఎంత వస్తుందిరా నెలకి? 3.5 నుంచి 4,000 దాకా వస్తుందండి. అదేమన్నా బస్సా ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి? 3.5 4 కరెక్ట్గా చెప్పు. 3.5. వాట్? 3.5. వీడికి ఎంత వస్తుందో తెలుసా? 1,00,000. సంవత్సరానికి కానీ నెలకి. సార్ ఉద్యోగం చేస్తాడా, ఓనర్ బ్లాక్మెయిల్ చేస్తాడా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. వీడికి ₹1,00,000 కట్నం ఇస్తున్నాను. ఆ కోడితో నాకు ఇస్తే వడ్డీకి తీపి నెలకు 3 లక్షలు ఇస్తా. నేను ఇంకో ఫోటో తీస్తున్నారా? సార్ అబ్బాయి చాలా బాగున్నాడు సార్, మంచిగా ఉన్నాడు. రియలీ? చాలా బాగున్నాడు, మంచిగా ఉన్నాడు. హరీష్ పక్కా సార్, వెరీ అస్సలు డౌట్ లేదు. ఫస్ట్ క్లాస్. మొహమాట పడకు. అస్సలు మొహమాట లేదండి, చేసేయండి. డాడీ ఏమన్నారు? మరి నువ్వేమన్నావు? ఇప్పుడు ఏం చేద్దాం? ఏడవకు, ఎవరన్నా చూస్తే నువ్వు అమ్మాయి కోసం ఏడుస్తున్నావు అనుకుంటారు. నమస్కారం సార్. హౌ ఆర్ యు సార్? హాయ్. ఎందుకు వచ్చావు? సురేష్ మై ఫ్రెండ్. భోజనాలు బాగున్నాయి, బయట మంచి టాక్ వచ్చింది సార్, అందుకని ఫ్రెండ్స్ అంతా వస్తానంటేను. ఎవరు అంకుల్? ఇందు లవ్ చేసిన కుర్రోడు వచ్చాడు అన్నాను. వాడే. అంత చెప్పేశారా? నీ మీద నాకు డౌట్ రా. రేపు ఎప్పుడైనా నీకు 100 వెయ్యో కావాలనుకో, మీ ఆయనకు చెప్తానని నువ్వు దాన్ని బ్లాక్మెయిల్ చేస్తే? నేనా? అవసరమైతే అడిగి తీసుకుంటాను, కానీ బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాను అంకుల్? ఏమండి, రెడ్డి గారు పిల్లల్ని తీసుకొస్తానన్నారు. హలో. హాయ్. మీట్ మై వైఫ్. యా నో. అది తెలుసు అనుకోండి. వై విల్ టేక్ ఎ స్నాప్? హలో, ఫోటో తీయండి. అమ్మా తులసి, దండం తీసుకురా. తులసి గారు నేను తీసుకుంటానండి. కంగ్రాట్స్ అండి. థాంక్యూ. ఎందుకు? అవి రెడీనా? తీసుకుందామా? కూర్చోండి, వస్తున్నారు. సార్, టు యువర్ లెఫ్ట్ సార్. యా కొంచెం లిటిల్ మోర్. యా షూర్. How's it? It's great. Pharmacy అమ్మాయిలు బాగుంటారు, ఫిజిక్స్ అబ్బాయిలు బాగుంటారు, మ్యాథ్స్ లెక్చరర్స్ బాగుంటారు, డ్రాగింగ్ నో ఛాన్స్. 33, 34, 35. వెరీ గుడ్. అరగంటలో ఇంత దూరం వచ్చావంటే ఇంకో 3 గంటల్లో ఈజీగా గోడ వరకు లెక్క పెట్టవచ్చు.
అసలు అక్కడ గోడ ఉందా? 1,00,000 లెక్క పెట్టిన తర్వాత గోడ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు నాన్న. కమ్ ఆన్ క్యారీ ఆన్, యు కెన్ డు ఇట్. 37 38 హరి అప్ 39 40 41 42 ఏం పేరు? సరోజ. సార్ అడిగిచ్చావు నీ మొగుడుగా? నాకు ఇంకా పెళ్ళవలేదు సార్. నన్ను చేసుకుంటావా? సార్ కోపమా కృతజ్ఞత? నువ్వేం కంగారు పడకు, నీకు వాళ్ళ కష్టమైన పనులు చెప్పను. చూడడానికి పలుచుకున్నావు కదా, వెరీ ఈజీ. వచ్చి నా బొగ్గ మీద ముద్దు పెట్టి తిన్నంగా వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది, బాగా చదువుకో. ముద్దా? వద్దా? ఓకే, ఇంకా ఈజీగా ఉండేది చేద్దాం. నేనే వచ్చి నీ పెదాల మీద ముద్దు పెట్టుకుంటాను. స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది, యాజ్ ఇదిగా బాగా చదువుకో. సంజు వీడవే చిక్కిపోయిన చిరంజీవిలో ఉన్నాడు. వీడే హెల్ప్ చేస్తాడు. యా గర్ల్స్, వాట్స్ ద ప్రాబ్లం? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎక్కడా అమ్మాయిలు ఈ నా కుండెల్లో ఏ నా కుండ? నీ దందా ఏదైనా ఉంటే నీ డిపార్ట్మెంట్లో చూసుకో. ఇది మా ప్రాబ్లం. సరదాగా ర్యాగింగ్ చేసుకుంటాం, సీరియస్గా రేప్ చేసుకుంటాం. నీకెందుకు? ఎవడు అమ్మాయిని ఏడిపించాడు, నన్ను పంచాయతీ పిలవడం ఎక్స్ట్రా. వీడెవడు నాకంటే ఎక్స్ట్రాగా? ర్యాగింగ్ చేసిన పిలవండి రా. ఈడేనా? ఈ లేచాక నన్ను మళ్ళీ పిలవండి, వచ్చి మళ్ళీ కొడతా. చూడాలి, నువ్వేం కంగారు పడకు. మోస్ట్ రొమాంటిక్గా ఉన్న 2 కళ్ళు పైకెత్తి నీ చిట్టి పాదాలతో గట్టి మెట్ల మీద గెంతుకుంటూ నేరుగా వెళ్ళి రైట్కి తిరిగితే నీ క్లాస్ రూమ్ వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు చదివితే డిగ్రీ కూడా వస్తుంది. కానీ నిన్ను చూసినప్పుడల్లా మాత్రం వీడికి తలనొప్పి వస్తుంది. బిలీవ్ ఇట్స్ ఫన్ టు బి హియర్. అక్కడ గేట్ దగ్గర కాపలా కాయకుండా ఇక్కడ కేకర్తా పిసుకర్తా ఆ కర్రేదేదో అక్కడే కర్రచ్చుగా. పక్కనే లేడీస్ హాస్టల్ పెట్టుకుని అక్కడ పిస్సు కొడితే పిచ్చు కొడతారు. సరే పదా. ఎక్కడికి? రైడింగ్ కి. రైడింగ్ కా? రైడింగ్ చేయడానికి ఇదేమన్నా లాడ్జింగా? మీరేమన్నా సూపర్ పోలీసా? మాన్ సులేమాన్, స్టిక్ టు వర్దెన్ సులేమాన్. కమాన్. ఈ మధ్యన స్టూడెంట్స్ హాస్టల్లో సిగరెట్లు బీర్లు తెగ కొట్టేస్తున్నారంట. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏ సాలేగాడు వాళ్ళకి సప్లై చేస్తున్నాడో కనిపెట్టాలి. ఆవో. ఆ పాకుడేంటి? మీరేమన్నా మన్ను తినే చిన్ని కృష్ణుడు అనుకుంటున్నారా? ఖమోష్. నడుచుకుంటూ వెళ్తే బోట్ల చప్పుడుకి స్టూడెంట్స్ జాగ్రత్త పడిపోతారు. నువ్వు కూడా పక్కుంటరా. అరే వీళ్ళంతా అచ్చబచ్చగా బుద్ధిగా చదువుకుంటున్నారు. అవునవును, కంబైన్డ్ స్టడీస్. ఆవో. డాబర్ మ్యాన్ వెళ్ళిపోయాడు, ఇంక మొదలరా. ఎవరు ఆడాలరా? నువ్వే ఆడాలి. ఏమేసావురా? డైమండ్ జాకి. దేకుతూనే ఉన్నా. ఈ దేక్ కాదరా, ఆ కిటికీ దేక్. సిగరెట్లు తెక్కాలు చేస్తున్నట్టున్నారు సాలిగళ్ళు. పట్టదా పద. సిగ్నల్ వచ్చేసింది. ఆ డాబర్ మ్యాన్ కూడా వచ్చేస్తున్నట్టు. దాచండి క్విక్. సుబ్బర్గా బచ్చా, ఇప్పుడు తుమ్ముతారు. ఇప్పుడు తుమ్మితే రేపు తుమ్ముతారండి. అదేంటి మాస్టర్ అలా వచ్చి నిలబడిపోయారు? రైడింగ్. రైడింగ్ ఏం కాదు, రీడింగ్. రీడింగ్. మీరు సరిగ్గా రీడింగ్ చేస్తున్నారో లేదని సడన్ ఎంట్రీ ఇచ్చా. ఏంటి రూమ్ అంతా సిగరెట్ కంపు కొడుతుంది? సిగరెట్ కంప మా రూమ్ లోనా? ఎరా నీకేమైనా వస్తుందా?
చిచి అసలు రావట్లేదే. మాస్టర్కి జలుబు చేసి నోస్ పనిచేయడం లేదేమరా? హలో సౌండ్, నా నోసు ఐసు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. ఆ పగేంటి? ఏ క్యా హై? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబిక దర్బార్ బత్తి హై. అంబికా నువ్వు చుప్పురే. ఈ బత్తి సరే, ఎక్కడో మందు వాసన వస్తున్నట్టుగా ఉందంటే. మంద అది బంద్ కదా, ఎక్కడ దొరుకుతాం సార్? బ్లాక్ లో. ఊరుకోండి సార్, కుక్కలా మీరు ఇంత స్ట్రిక్ట్ గా కాపలా కాస్తుంటారు. ఇక్కడ మందు అమ్ముతారు. మరి వాసన క్యా హై? ఎండు బాం నొప్పి హరించే బాం, నొప్పులు అన్ని మటుమాయం క్షణంలో ఉపశమనం. చూసారుగా, ఇక మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్ళి పని చూసుకోవాలి. ఇంకా మీరు చదువుకోండి. అలాగే సార్. ఏక్ బాత్ సునావ్, రేపటి నుంచి తలుపు గడ వేసే ఉంచండి. ఓకే సార్. ఏ సౌండ్, నువ్వు ప్రొసీడ్ అయిపో. ఈ టైంలో ఫోన్ మోగుతుందంటే ఎవరితో ఎవరి కోసం ఫోన్ చేసి ఉంటుంది. దేక్తా దేక్తా. ఇదేంటి ఫోన్ ఎత్తినా గానీ రింగ్ అవుతుంది? ఫోన్ ఎత్తగానే హలో అనాలి కదరా సాలే, తెలీదు? అబ్బా బాబా, ఎందుకు తెలీదు? హలో, ఎవరు మాట్లాడేది? మాన్ సులేమాన్, స్టిక్ టు వర్క్ దెన్ సులేమాన్. ఏడ్చావు గానీ కోతులు ఆడించే వాళ్ళ టోపు ఏమిటి, వృత్తులు పట్టే వాళ్ళ నిక్కర్ ఏమిటి? మటన్ గాడిని నీట్ గా ఉన్నాం తెలీదు? అబ్బా బాబా, ఎందుకు తెలీదు? అది సరిగాని నేను టోపీ పెట్టుకున్నానని నెక్కరేసుకున్నానని పక్కనే ఉండి చూసినట్టుగా చెప్తున్నావు, నీకెలా తెలుసు? టెలిఫోన్ లో టెలివిజన్ ఉంటారమ్మా టెర్రరిస్టులకి. మా టెర్రరిస్టా? అంటే నువ్వు టెర్రరిస్ట్? మామూలు టెర్రరిస్ట్ కాదు, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. నాకెందుకు ఫోన్ చేసావు? ఈ హాస్టల్లో బాంబు పెట్టాం, అది చెప్తామని. బాంబా? మామూలు బాంబు కాదురా బేవకూఫ్, మేడ్ ఇన్ శ్రీలంక బాంబు. శ్రీలంక బాంబులు, బొంబాయి బాంబులు ఇక్కడ ఎందుకు పెట్టారే బాబు? అది పేలడానికి, మీరు చావడానికి. పిల్లల బాంబులేంటయ్యా? ప్రాక్టీస్ కోసం రేపు మినిస్టర్స్ మీటింగ్ లో పెట్టాలనుకున్నాం, అందుకని ముందుగా ఇక్కడ ట్రైల్ వేస్తున్నాం. నీతో సహా ఎంతమంది చస్తారో చూద్దామని. పెట్టలేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళ మీటింగ్ లో పెట్టచ్చుగా. అపోజిషన్ వాళ్ళంతా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ రా, అందుకే అక్కడ పెట్టకుండా ఇక్కడ పెడుతున్నాం. ఏమండి టెర్రరిస్ట్ గారు, నాకు ఇంకా పెళ్లి కూడా కలదండి. ఆ బాంబు ఎక్కడ ఉందో వచ్చి తీసేయండి. సారీ కుదరదు, అది ఆల్రెడీ అంటుకుంది. మాస్టర్ మాస్టర్, అక్కడ ఎవరు సిగరెట్ కలుస్తున్నట్టారు, బోల్డ్ అంత పొగస్తున్నాయి చూడండి. బాబురే బాబు, ఇది సిగరెట్ కాదు, శ్రీలంక బాంబు. బచావ్ బచావ్. మన చంపడానికి టెర్రరిస్టులు బాంబులు పెట్టేశారయ్యా. అమ్మో, బాంబు పెట్టారంట. పారిపోండి పారిపోండి. సార్ సార్, ఏంటి సార్? బాంబు పెట్టారా? ఆగండి మాస్టారు, ఒకవేళ మనం పారిపోతే మన లేడీస్ ఎవరు రక్షిస్తారు? అవును, ఎవరు రక్షిస్తారు? మనమే. ఎలా? ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఒక్కొక్క ఆడపిల్లని రక్షించుకున్నాం. You bloody rascal! వాటిని వయ్యుండి తోటి వాటిని మీద అత్యాచారం చేస్తావా? అత్యాచారం కాదు మేడం. కాకపోవడం ఏంటి? నీతో పాటు బాయ్స్ ని కూడా రెచ్చగొట్టి మూకుమడి మానభంగాలకు ప్లాన్ చేస్తావా? నేను లాక్కెళ్ళేది మానభంగాలు చేయడానికి కాదు మేడం, ప్రాణాలు కాపాడటానికి. మన హాస్టల్లో బాంబు పెట్టారు. మై గాడ్, మై గాడ్, రండి మేడం. ఐకిల్స్ జాగ్రత్తగా పరిగెత్తండి, పడిపోతారు. నెమ్మది అదరండి మేడం. మేడం నా మాట్లాడండి, నా మాట్లాడండి. కూర్చోండి కూర్చోండి మేడం. మూసుకోండి మూసుకోండి. అబ్బా, బయట కదండి, చెవులు. అసలు బాంబు ఎక్కడుంది? ఆ పక్కనుంది. ఎక్కడ? అది ఆరిపోయినట్టుంది. ఆరిపోవడానికి అది ఏమైనా కొవ్వొత్తా? శ్రీలంక బాంబు ఆరిపోయినట్టు నటిస్తుంది అంతే. లేదండి, ఒత్తుండగానే ఆరిపోయింది. మీరు వెళ్ళి చూసిరండి. అమ్మో, నేనన్ను అది గ్యాప్ ఇచ్చి పేస్తది. అయితే నేనెళ్ళి చూసొస్తాను, మీరుండండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు అసలు మొగాడివేనా? ఎందుకులా పుట్టావు మొగ పుట్టుక? ఏ లారీ కింద తలబెట్టి చావు. నన్ను తిడతా ఉంటా.
అని నేను తిట్టడం లేదండి. ఆ మేడం మిమ్మల్ని మనసులో అలా తిట్టుకొని ఉంటదే. దేనికి? దేనికా? చెరుగొడ్డులా మీరు పిరికి సన్నాసని. ఎల్లండి, మొగాడిలా వెళ్ళి మొనగాడిలా బాంబు సంగతి ఏంటో తెలుసుకోనండి. వెళ్తదేమరా? తేల్చి పోతారు, చరిత్రలో మిగిలిపోతారు. తేలేదనుకోండి, ఆ హీరోయిన్ మనసులో హీరోగా ఫిక్స్ అయిపోతారు. మేడం కైరో, మీరుండండి, నేను చూసొస్తాను. రిస్క్ ఏమోనండి. ఇలాంటి రిస్క్ నేను చాలా చూశాను. డోంట్ వరీ. ఈ మాన్ చచ్చిపోతే నా కోసం ఒక్క కన్నీటి బొట్టు ఖర్చండి చాలు. అలా 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 నిజంగానే ఆరిపోయినట్టుగా ఉందే. ఇది శ్రీలంక బాంబు కాదురా, కొబ్బరిలంక వంకాయ్. పద్మాషల్లారా, నన్నెచ్చి చెత్తరా. ఈ సుప్రియ అటు చూడవే. వీళ్లేగా రాత్రి మన సూట్ కేసులు మోసింది. సూట్ కేసులు మోయడం కాదే, ఆ విషయం ఈ పాటికి కళ్యాణికి మోసేసి ఉంటారు. ఎందుకైనా మంచిది మనం ఈ పక్క నుంచి వెళ్దాం రండి. వాడేమన్నా రేపిస్టా టెర్రరిస్టా అంత భయపడుతున్నారు? కళ్యాణ్ సంగతి నీకు తెలీదా బాబు? అతను పెద్ద బెట్ మాస్టర్. అవునే, లాస్ట్ మంత్ బెట్ కట్టి కామర్స్ మేడం చేత క్లాస్ రూమ్ లో చీరిపించేశాడు. చీరిపించేశాడా? ఎలా? జేబురుమాలు అంటించి ఆవిడ కుర్చీ కింద పడేశాడు. ఏమిటి గుడ్డకాళ్ళ వాసన వస్తుంది అని ఆవిడ అంటుంటే చీరంటుకుందని పెద్ద పెద్ద కేకలు పెట్టేశాడు. ఆ కంగాల్లో ఆవిడ భయపడి చీరిప్పేసింది. అంతెందుకు, లాస్ట్ వీక్ ల్యాబ్ లో దించేసి జాకెట్ ఇప్పించేశాడు. మరి ఇప్పుడేంటి? ఎలా విప్పావే? బొమ్మ తేలు తెచ్చి జాకెట్ లో వేసి తేలు తేలు అని అరిచాడు. భయపడి విప్పేశాను. ఆ టైంలో ఎవరైనా అలాగే చేస్తారు. అంత గొప్పోడా వాడు? అయితే వాడు నువ్వు ఊపాల్సిందే. రండి చెప్తా. మేము రావు, కావాలంటే నువ్వు వెళ్ళు. హలో కూలీస్, ఎక్కడ మీ ముఠా మేస్త్రి? ఇంకా రాలేదు. మా మేస్త్రి వస్తే నీకు బాగా చేస్తాడు ఇస్త్రీ. ఓరి నా మాసపత్రి, మీ మేస్త్రి నా జోలికొస్తే చూపిస్తారా ఆస్పత్రి? కొత్తగా జాయిన్ అయిన సుప్రీత్ ఎవరైనా? ప్రిన్సిపాల్ గారు రమ్మంటారండి. ఎటెళ్ళాలి? అటుకేసండి. నేను ఎవరైతే ఏంలండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రిన్సిపల్ దగ్గరికి. మరి ఇటు వెళ్తున్నారేంటి? అదేగా ఆయన రూము. కాదండి బాబు, జెంట్స్ టాయిలెట్. ఏ జోకులు వేస్తున్నావా? బోర్డు కనపడలేదా కళ్ళకి? కాదండి బాబు, ఆ బోర్డు చూసారా? నేను చెప్పినా సరే మీరు వినిపించుకోలేదు. సారీ అండి. పర్వాలేదులేండి. మరి ఆ బోర్డు ఏంటండి? మీరు ఎవ్వరికి చెప్పరు కదా? ఏది లోపలికి వెళ్ళొచ్చిన విషయమా? కాదండి, నేను చెప్పబోయే విషయం. చెప్పను. మరైతే ఒట్టేయండి. ఒట్టు? ఊరిని మన మేస్త్రి దాంచా జీలకర్ర బెల్లం పెట్టి చేసుకుంటున్నాడే. చెప్పండి. ఇక్కడ వద్దులేండి, అక్కడికి వెళ్దాం రండి. మిమ్మల్ని ఫుల్ చేస్తానని ఆ కళ్యాణ్ గడే బెట్ కట్టి టాయిలెట్ బోర్డు మీద ప్రిన్సిపల్ బోర్డు పెట్టాడండి. నిజమా? ప్రామిస్. రాత్రి మీరు అతని ఫ్రెండ్స్ ని ఫుల్ చేశారట కదా, అందుకని అతను మీ మీద కత్తి కట్టాడు. ఐ సీ. చెప్తా వాడి సంగతి. అయ్య బాబాయ్ వద్దండి, వాడు అసలు గుండా రాక్షసుడు, బిగ్ బాస్, పెద్ద గ్యాంగ్ లీడర్ అండి. అంత కిరాతకుడా? అవునండి, వాడికి భయపడే మా సిస్టర్స్ ని ఇక్కడ మాన్పించేసి సీక్రెట్ గా ఉమెన్స్ కాలేజీలో చేర్పించానండి. అలాంటి వాడి వల్ల మీలాంటి మంచి స్టూడెంట్స్ కి ఇబ్బంది కలగడం లేదా? కలుగుతుందండి, కానీ ఏం చేస్తామండి, సైలెంట్ గా సర్దుకుపోతున్నామండి. సర్దుకుపోవడం ఏంటండి? అందరూ కలిసి ఓ డోస్ ఇవ్వచ్చుగా. మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి గానీ గొడవలు పడడానికి కాదు కదండి. మీరు మరీ అతి మంచి వారిలా ఉన్నారే. ఏంటోనండి, నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. ఏం చదువుతున్నారు? కామ్ గా బీకామ్ చదువుకుంటున్నానండి. పేరెంట్ అన్నారు? నేనేమనలేదండి. అంటే ఏమంటారు? నేను చెప్పనండి. అదేంటి? నా పేరు అదో టైప్ లో ఉంటుందండి, చెప్పడానికి బాగోదు, పిలవడానికి బాగోదు. అయితే తెలుసుకోవాల్సిందే. ఏంటో చెప్పండి. వద్దండి, ఒకవేళ మీరు నన్ను అంతగా పిలవాలనుకుంటే ఇదిగో ఏమో అనో చప్పట్లు కొట్టి పిలవండి. పెద్దలు పెట్టిన పేరుంచుకుని చప్పట్లు కొట్టడం, బెడ్ ఇచ్చు కొట్టడం ఏంటండి? మీ పేరేంటో చెప్పండి. వద్దండి. ఇదిగో చెప్పకపోతే నా మీద ఒట్టే. ఊరు నాయను, ఈసారి బెల్లం జీలకర్ర ఎడు పెట్టి చేసుకుంది. ఇంకాసేపు ఉంటే తలంబ్రాలు కూడా పోసేసుకుంటారేమో. అయ్య బాబోయ్, మరి ఈ రికార్డులో పెట్టేశారేంటండి? సర్లేండి, చెప్పేస్తాను. నా పేరు బావండి. బావా? అవునండి, బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. సింపుల్ గా బావా అంటారండి. ఇంత మంచి పేరు పెట్టుకుని సిగ్గుపడతారు ఎందుకండి? వెరైటీగా చాలా బాగుంది. నిజంగా బాగుందండి? నిజంగా బాగుంది. ఇక నుంచి నేను బావా అనే పిలుస్తాను. వస్తాను బావా. మంచిదండి. ఏంటి బాబాయ్ టికెట్? బౌలింగ్ చేసా, రేపటికి